వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కల్లూరు మండలం ఉల్లెందకొండ విలేజ్ సార్. గత 60 సంవత్సరాల నుండి మేము ఒక సుక్కల భూమిలో సాగుబడులు ఉన్నాం సార్. సుక్కల భూమిలో సాగుబడులు ఉంటే ఆ చుట్టుముట్టు పక్కల ఈ కేజురెడ్డి పొలం కొన్నాడు. ఒకరొకరికి ఎంత ఇచ్చినాడంటే ఇట్టనే మాలకు బెదబడిచ్చి వాళ్ళకి పాసుబుక్కులు కూడా ఏమి లేదు. ఒక సుక్కల భూమి అది ఒక 50 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. 50 ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళకి ఎకరా వచ్చేసి మాలక బీద ప్రజలకి ఎదబడిచ్చి సంపుతారు మీవని పొలం ఇవ్వకపోతే ఈ పొలం ఇస్తేనే మంచి లేకుండా సంపుతం మీవని బెదబడిచ్చి ఎకరా 50,000 60,000 లక్ష ఇచ్చుకుంటూ పోయినాడు. అది ఏంది ఏ పొలం అంటే సుక్కల భూమికి సుక్కల భూమి ఇచ్చుకుంటూ పోయినాడు. దానికి ఆనుకొని నా పొలం 12 ఎకరా 84 సెంట్లు నాది కూడా సుక్కల భూమి సార్. గత 50-60 సంవత్సరాలు సాగుబడులు ఉన్నాము. ఆ భూమిని కై చేసుకున్నాలా అని మా వీణ ఈ ప్రకారంగా కేజీరెడ్డి ఏకంగా మా ఊర్లో ఒక రాజు అనే వ్యక్తిని గుండని పెట్టినాడు. ఆ గుండని పెట్టినాడు. ఇక్కడ కేజీరెడ్డి రూరల్ సిఐ సార్కి ఉల్లెందకొండ ఎస్ఐ సార్కి వాళ్ళకి ఏమి చెప్పినాడంటే నాగన్న అనే వ్యక్తి ఒక 12 ఎకరాలు 84 సెంట్ల సాగుబడులు ఉన్నాడు. ఆ పొలము మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలా, వాళ్ళని మీరు చంపుతారో చంపి వేస్తారో వాళ్ళని లేకుండా చుట్టుముట్టు పల్లెల్లో ఎక్కడైనా కానీ వాళ్ళు ఉండకూడదు. ఉంటే ఆ పొలం మీదకి వాడు వస్తాడు, మళ్ళా వాడిని ఊర్లోకి రాకుండానే చెయ్యాలా అని ఈ కేజీరెడ్డి రాగమయ్య కేజీరెడ్డి ఈ సిఐ ఎస్ఐకి ఉల్లెందకొండ ధనంజయ్కి సిఐకి ఉల్లెందకొండ ధనంజయ్ ఎస్ఐకి ఈ ప్రకారంగా చెప్పి వాళ్ళకి ఆగ్దానం ఇచ్చినారు సార్. మా ఎదురుగా మేము ఒక దెబ్బలు తలిగి మమ్మల్ని గాయాలు పడిచి మాకు ఏరే ఊర్లో ఉంటే మమ్మల్ని తొలుకొచ్చి మమ్మల్ని కట్టేసి స్టేషన్లో సిఐ స్టేషన్లో కొట్టినాడు. కొట్టినాక ఇది ఎక్కడ న్యాయం సార్ మేము అడిగితే వాడు ఏమన్నంటే వాడు 70,000 ఇచ్చి మమ్మల్ని ఈ ప్రకారంగా కోటిస్మెంట్ ఇచ్చి వాళ్ళని జైలు పంపించాలా. ఆ రాజు అని వ్యక్తి ఏమి చేసినా కానీ ఏ కేసు వాళ్ళ వీణ కట్టకాకు అని నా పిల్లల వీణ సార్. నా పిల్లడు 9వ తరగతి పిల్లోడు చదువుతున్నాడు, వాని వీణ కేసే. 10వ తరగతి చదువుతున్నాడు, వాని వీణ కేసే. మా వీణ కేసే సార్. పిల్లోడు ఎంతమంది 9వ తరగతి పిల్లోడు వాడు ఎట్లా చేసింటారు సార్. వాని మీద అమ్మాయి కేసానంట, 9వ తరగతి వాని మీద అమ్మాయి కేసానంట. ఇటువంటి అమ్మాయి కేసులు ఆ కేసులు అని ఈ భూమి మీద పెట్టుకొని మా మీద ఈ ప్రకారంగా ఈ కేజీరెడ్డి ఈ రూరల్ సిఐ ఉల్లెందకొండ ధనంజయ్ ఎస్ఐ ఈ ప్రకారంగా దుడ్డు తీసుకొని మమ్మల్ని నానాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయమని సార్ మేము సీఏని అడగనికపోతే నిన్ను చెప్పుతోను కొడతా, నిన్ను బయటికి పోతేనే కొట్టి బయట పంపించినాడు. సీఏ సార్ రాండి అని పొద్దున మా సార్ 6 గంటలకు రాండి అంటే మాకు రక్షణ లేదు సార్. మేము రాలేము 6 గంటలకు అన్నాను. 6 గంటలకు అంటే మీ ఇష్టం అమ్మ, మీకు ఇది పుట్టినప్పుడు రండి, రేపు పొద్దున 10కైనా ఇప్పుడైనా రండి అంటే ఇంక దిన్నం ఏంటి తిరగల 12 పోయొద్దామని వచ్చినాం సార్. వస్తే 6 గంటలకు వచ్చినాం సార్. 6 గంటలకు వచ్చినట్టు మేము పూట తీసుకున్నాం సార్. పూట తీసుకొని కూర్చోంటే ఇప్పుడు వచ్చినాడు సార్. 7 గంటలకు 7:30కో వచ్చినాడు సార్. వచ్చి రాండమ్మ అని లోపలికి పిలిచినాడు సార్. లోపలికి పిలిస్తే ఏం మీ పంచకారం అంటే సార్ నువ్వే చెప్పాలా సార్, పిలుచుకున్నావు కదా సార్ అన్న. అంటే ఏంటికమ్మా అంటే నీ ఏమమ్మా అంటే మా పొలం గురించి సార్ పాస్బుక్లు సార్ అంటే పాస్బుక్లు ఏమన్నా ఉంటే తీసుకురా అంటే ఏం లేవు సార్ మా కాడ ఏమి అన్నా. ఏం లేవంటే మళ్ళీ ఏమన్నా ఉంటేనే నా కాడికి రావాల్సింది అన్నాడు. అంటే ఏం లేవు సార్ మా కాడ అన్నా. అంటే ఏం లేకుంటే మళ్ళీ ఎట్లా ఏం కథ అంటే ఏదో ఫోటాలు ఉండే సార్ నా కాడ. కేజీరెడ్డి మనుషులు అడ్డం వస్తున్నారు సార్ మాకి, పాస్బుక్లు లేవని అడ్డం వస్తున్నారు సార్ మాకి అంటే ఆ మాటకి నా మొగుని నా కొడుకుని కేసుల మీద కేసులు కట్టి పదే పంపిస్తున్నారు కదా సార్. మా పరిస్థితి ఏం సార్, పిల్లల మీద కేసు కడతారు, మా మీద కేసు కడతారు, కొట్టి పంపిస్తున్నారు కదా సార్. ఇదే స్టేషన్లో కొట్టి పంపిస్తారంటే వాళ్ళు మీకు ఏం సంబంధం ఎక్కడ ఏం లేదు సార్ అంటే కొట్టి పంపిస్తున్నారు కదా సార్ అంటే ఎవరు కొట్టినారంటే నువ్వే కొట్టినావు కదా సార్ అని అన్న. అంటే యా కొట్టాలి నేను ఇప్పుడు కొడితే అంటే తీసుకొని 70,000 రూపాయలు తీసుకొని కొట్టినావు కదా సార్ అంటే యా కొట్టాలి అన్న. కొట్టాలి అంటే సార్ ఏమన్నాడు
చెప్పు తీసుకొని కొడతా అని కొట్టినాడు సార్. కొడితే నువ్వు ఎట్ట కొట్టినావు సార్ నన్ను నేను అన్న అంటే నీ కొడుకు కేసులు ఏంటి కడుతున్నారో అని అడుగుతున్నావు. నీ కొడుకు ఏరే టైం అని పెట్టుకున్నాడు, గొజ్జోడుకు ఊకున్నాడు కదా అంటే నా కొడుకు ఎవరన్నా నేను కానీ నా మొగుడు కానీ నా కొడుకు కానీ పెట్టుకున్నావా సార్ అంటే నీ కొడుకు అంటే నా కొడుకు మళ్ళీ ఏరే టైమో కేసు పెట్టాలి కదా సార్ మళ్ళీ అంటే మీ ఎవరో పెడతారు, నీ కొడుకు ప్రభుత్వం పర్లేదు కొడుకు ఊర్లోకి పోకూడదు అంటే మీరు ఏంటి పోతారు పంపిణీ ఎవరికైనా చెప్పుకోపరా ఏడనో చెప్పుకోపరా నువ్వు ఎవరు ఎన్ని పేపర్లకు ఇచ్చుకున్నా ఎక్కడైనా పెట్టుకుని ఊర్లోకి రాని నిన్ను ఊర్లోకి పోకూడదు చంపిస్తారని నేను అంటున్నాడు. ఊర్లోకి వస్తే చంపిస్తాడంట సార్, వాళ్ళే సిఐఏ చంపిస్తారంట మమ్మల్ని ఊర్లోకి వస్తే పెట్టాడంట సార్. మమ్మల్ని ఊర్లోకి పంపించాడంట, ఊర్లోకి పంపించాను అంటున్నాడు సార్. కొట్టినాడు పక్కన ఒకసారి కొట్టినాడు, కొట్టి బయటకు దొబ్బుకొచ్చినారు ఇద్దరు నన్ను. సిఐ సార్ ఒక గేటు కొట్టినాడు, వాళ్ళిద్దరు పక్కకు దొబ్బుకొచ్చి ఒక గేటు కొట్టినారు. వాళ్ళు ఆ సార్ ఒక గేటు ఈ సార్ ఒక గేటు కొట్టినారు. కొట్టి బయటకు దొబ్బుకొచ్చినారు. బయట కూర్చొని ఓసారి చెల్లి అంటే నేను సార్ ఫోన్ చేసుకుంటాం మా సార్ ఉన్నాడు, మా విలేకర్ సార్ ఉన్నాడు అంటే చెల్లి ఇక్కడే చెల్లుదే అంటే నేను ఇవ్వకుంటే నిన్ను బట్టలు ఈడ వరకు గుంజుకుంటాను నేను చెల్లునని కలవన్నాడు. కలవడితే నేను ఇవ్వకుండా చక్క ముక్కలు వేసుకొని అట్టే కూర్చుకున్నా సార్. నేను నా బట్టలు ఈడ వరకాల కూర్చుకోవాలని ఇచ్చినాం సార్, కలెక్టర్కి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం సార్. మాకు న్యాయమే చేయడానికి ఇటుకే వస్తే మమ్మల్ని ఎవరు సార్ మాకు చేసేది? కేసుల మీద కేసులు కడతా కొడతా, నేను మీకు పొలం గురించి కాదు ఊర్లోకి రా, నేను కడతా కొడతా, ఎవరికైనా చెప్పుకో, నువ్వు నీకు ఎవరు ఉండారో చెప్పుకో. ఏం కాదు సార్, మాకు న్యాయం చేయాలి సార్. మాకు సార్ నా మొగుడు తాలుగొట్టు కట్టినాడు, ఇంతవరకు నేను ఏం న్యాయం లేదు సార్. మాకు పటా పాస్బుక్లు మమ్మల్ని ఊర్లోకి పంపించాను అంటున్నాడు కదా సార్. ఊర్లోకి పంపించాను ఎవరికైనా చెప్పుకో అంటున్నాడు. అదే చెల్లు నా పిల్లం చెల్లు ఈడ పెట్టుకుంటే బట్టలు ఊడబెరికైనా కానీ నీ చెల్లు నిన్ను గుంజుకుంటా అని వాగ్దానం చేసినారు సార్. ఈ సార్ మాకు సార్ న్యాయం కావాలి సార్. ఈ రూరల్ ఎస్ఐ సిఐని ఉల్లందకొండ ఎస్ఐని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాలా. న్యాయం అడగనికపోతే నా పిల్లలు చెప్పుతాను కూడా బయటకు మాట్లాడా. సిఐ పెళ్ళామా నా పెళ్ళాము? నా పిల్ల సీఐ అంటే నా పిల్లని సీఐ తీసుకోవాను, ఇంట్లో పోయి పెట్టుకోవాలి నా పిల్లని. ఇప్పుడు ఇటువంటి ఆర్డర్ సార్ నాకు సార్ న్యాయం కావాలి సార్. వీళ్ళని శిక్షించాలా. నాకు పొలం కావాలి సార్. నాకు 12 ఎకరాలు 84 సెంట్లు సార్ ఉండే సార్. నాకు 3 పిల్లలు, నా 3 పిల్లలు మీద మా మీద ఈ వల్ల కేసులు కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారు సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.